Good evening, Andy. Surya sir, on the Puja day, I put an Instagram post that we'll bring back Sanjay Ramaswamy ani. Sir, Telugu people ఇందాక వెంకీ చెప్పినట్టు నేనైనా వెంకీ అయినా ఐ మీన్ ఆల్ దోస్ మిలీనియల్స్ లైక్ అస్ మిమ్మల్ని సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో లేకపోతే గజనీలో సంజయ్ రామి సాగానే తెలుస్తారు. దాని తర్వాత మీరు మంచి మంచి జై భీమ్ లాంటి సినిమాలు చేసినా అవన్నీ చూసి ఆ సూర్య గారు బ్యాక్ చేశారనుకుంటారు, కానీ అలా ఓన్ చేసుకోలేదు సార్. మళ్ళీ అలా ఓన్ చేసుకునే సినిమా తెలుగులో మేము తీస్తున్నప్పుడు ఇస్తాము అని చెప్పాం. అది 200% ఇస్తున్నాము అని అయితే మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇవాళ నేను మళ్ళీ చాలా రోజులతో స్టేజ్ మీద కాన్ఫిడెంట్గా ఒక సినిమా బాగుంది అని చెప్తున్నా. నేను చాలా వెంకీ చెప్పినట్టు హంబుల్గానో లేకపోతే తగ్గి భయపడి ఇన్ని రకాలుగా ఉన్నా చాలా ధైర్యంగా స్టేజ్ మీద చాలా రోజులతో చెప్తున్నా సినిమా చాలా చాలా బాగుంది. బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ మాత్రం అందరికీ వస్తుంది. అంటే ఇప్పుడు నా సినిమానన్నా లేకపోతే ఇంక ఇప్పుడు ఏదో ఒక సినిమాలో వంకలు ఎదగడం అనేది కామనే. ఆ చిన్న చిన్న వంకల గురించి నేను ఇప్పుడు డిస్కషన్ ఏం లేదు, కానీ ప్రతి సినిమాలో వెంకీ అన్నట్టు 90% 80% సాటిస్ఫై చేసే చాలు. డెఫినెట్గా 90% ఆఫ్ ది సినిమా డెఫినెట్గా సాటిస్ఫై చేస్తున్నాము. ఇందాక రాధిక మ్యామ్ చెప్పినట్టు ఇది యాక్చువల్లీ లవ్ స్టోరీయే, కానీ లవ్ స్టోరీ బిట్వీన్ మదర్ అండ్ సన్ ఈ సినిమా ఎక్కువ. మీరందరూ మీ మదర్ని ఎంత ఇష్టపడుతున్నారో సినిమాకి వెళ్ళి చూస్తే ఒక మదర్ సన్ రిలేషన్ ఇంకెంత బాగా చూపించవచ్చు సినిమా స్క్రీన్ మీద అనేది వెంకీ చూపించాడు. మదర్ని గట్టిగా నిజంగా ప్రేమించే ప్రతివాడికి ఈ సినిమా నచ్చుతుంది. నేను ఏదో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి చెప్పట్లేదు, మీకు నిజంగా సినిమా చూసినది మీకు అర్థమవుతుంది. మీ మదర్ని మీరు ఎంత బాగా ప్రేమిస్తున్నారో సినిమా చూసి వచ్చినా దానికి ఇంకొక 10 రెట్లు ఎక్కువ ప్రేమిస్తారు. అంత బాగా చూసుకుంటారు సూర్య గారు సినిమాలో రాధిక్ గారిని కానీ, రాధిక్ గారు సూర్య గారిని కానీ. అంత మంచి లవ్ స్టోరీ ఈ సినిమా, ఒక మదర్ అండ్ సన్కి. ఈ సినిమాలో రాధిక్ గారితో పాటు మీరు మదర్గా ఎలా ట్రావెల్ చేస్తారంటే ఆవిడ నవ్వితే నవ్వుతారు, ఆవిడ ఏడిస్తే ఏడుస్తారు మీరు ఆవిడతో పాటు. అంత బాగా కనెక్ట్ అవుతారు రాధిక్ గారి క్యారెక్టర్కి. ఈ జెన్జీ అమ్మాయిలకి అబ్బాయిలకి అన్నిటికీ కావాల్సిన అల్లరంతా మమిత చేస్తుంది. ఈ అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి సూర్య గారి క్యారెక్టర్ సినిమాలో. సూర్య గారిని ఈ సినిమాకి మేము మేజర్గా అందరికీ చూపిద్దాం అనుకున్నది అందంగా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక 15-20 మందికి సినిమా చూపించాం. సినిమా చూసి వచ్చిన ప్రతి వాళ్ళు సూర్య గారు ఎంత అందంగా ఉన్నారా, సూర్య గారు ఎంత అందంగా ఉన్నారా అని. సినిమా క్లైమాక్స్ చూపించాను. ఇప్పుడు రవణకి ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కొంతమంది ప్రొడ్యూసర్లకి సూర్య గారు ఒక చిన్న డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు క్లైమాక్స్లో. అబ్బా ఎంత అందంగా ఉన్నారా ఈ కైండ్ ఆఫ్ లుక్లో సూర్య గారిని చూసి ఎన్ని రోజులు అయిందిరా అని. వెంకీ కానీ నేను కానీ వీళ్ళందరము సినిమా ఒకసారి కట్టు చూసుకున్న తర్వాత మమితా బైజు చాలా బాగా చేసింది అన్నారు. త్రివిక్రమ్ గారికి ఒక 4-5 డేస్ బ్యాక్ సినిమా చూపించాము. సినిమా చాలా బాగా నచ్చింది. నేను చెప్తున్నా కాన్ఫిడెంట్గా త్రివిక్రమ్ గారికి నచ్చిన సినిమా ఇప్పటిదాకా నా బ్యానర్లో ఫెయిల్ అవ్వాలి అసలు. త్రివిక్రమ్ గారు చెప్పారు మీరు అందరూ మమిత బాగా చేసింది అనుకుంటున్నారు, కానీ సినిమాలో సూర్య తప్పితే నాకు ఎవరు కనబచ్చట్లేదు వంశీ అసలు అని. మీరు కూడా సినిమా చూసినా అదే చెప్తారు. సూర్య గారు అంటే నేను చిన్న కంపారిజన్లో చెప్పట్లేదు. ఒక హీరో డబ్బులున్న క్యారెక్టర్ చేస్తుంటే సినిమాలో ఏ కిక్ వస్తుందో మనకు అత్తారింటి దారిలో కళ్యాణ్ గారి క్యారెక్టర్ చూస్తే వస్తుంది చూసారా. ఈ సినిమాలో సూర్య గారి క్యారెక్టర్ చూస్తుంటే మీకు ఆ కిక్ వస్తుంది. మళ్ళీ అంత బాగా డిజైన్ చేశాడు క్యారెక్టరు. నేను పూజ రోజు చెప్పిన మాట అయితే ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు సంజయ్ రామస్వామి గజనీ క్యారెక్టర్ని ఎలా మిస్సారు ఇన్ని రోజులు, మళ్ళీ ఆ క్యారెక్టర్ని ఖచ్చితంగా తీసుకొచ్చి చూపిస్తున్నాం. మీరు ధైర్యంగా థియేటర్కి రండి, ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా ధైర్యంగా చెప్తున్నా, ఈసారి మంచి సినిమా చూసి వెళ్తున్నాము అన్న ఫీలింగ్ వస్తుంది 2 గంటల 32 నిమిషాలు సినిమా అయిపోగానే. ఇది ఖచ్చితంగా నా ప్రామిస్ ఈసారి. థ్యాంక్ యూ.